నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ మొదలైంది. ఎన్నికల ముందు వరకు టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. దీంతో ఇప్పుడు కొత్త టీపీసీసీ అధ్యక్షుడు ఎవరా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మంతనాలు కూడా జరుపుతున్నారు. తెలంగాణలో నూతన ప్రభుత్వంగా కాంగ్రెస్ ఏర్పడి నెల రోజులు పూర్తయింది. అయితే రాబోయే 2-3 మాసాల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు గాను కొత్త టీపీసీసీ చీఫ్ ను నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ చీఫ్ పోస్టు కోసం ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో పీసీసీ అధ్యక్ష పదవి కోసం జగ్గారెడ్డి లాబియింగ్ చేస్తున్నారని, లేదా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి కోరుతున్నట్లు అతని సన్నిహితులు చెప్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ అయితే మంత్రి అవ్వడం చాలా సులభమని జగ్గారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా మెదక్ లోక్సభ నుంచి తన కూతురు జయారెడ్డి లేదా సతీమణి నిర్మలకి సీటు ఇవ్వాలని కోరుతున్నారట. వీరితో పాటు మాతాజీ ఎంపీ ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అధ్యక్ష రేసులో ఉన్నారు. సహజంగా జాతీయ పార్టీకి అధ్యక్షుడు అవ్వాలంటే అధిష్టానం అన్ని సమీకరణాలని పరిగణలోకి తీసుకుంటుంది. దీంతో వీరిలో ఎవరికి టీపీసీసీ పదవి ఎవరిని వరిస్తుందో చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.